హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వర్. నేను ఒక క్రికెట్ అభిమానిగా మాత్రమే ఈ వీడియో చేస్తుంటాను. నేను అనాలిసిస్ట్ కాదు, నాకు రివ్యూ తెలియదు. చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే పిచ్చండి. ఓకే సార్, ఈ స్టార్ట్ చేశాను. ఒక్కసారి ఈరోజు వరల్డ్ కప్ స్టార్ట్ అయింది. ఈ రోజు మ్యాచ్ చూస్తే మీకు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఒక్కసారి గెస్ చేయండి. ఒక్కసారి న్యూజిలాండ్ అసలు వాళ్ళ ఫేవరెట్లు కాదు, వాళ్ళ దగ్గర ఏమి లేదు, ఏదో క్యాజువల్గా ఆడుతున్నారు అంతే, పెద్ద అద్భుతం ఏం లేదు. సార్ ఒక్కసారి యూనిటీ, జస్ట్ యూనిటీగా ఆడితే చాలు, ఏం చేయక్కర్లేదు. మన దగ్గర స్టార్లు అవసరం లేదు, విభత్సమైన ఎక్కర్లు అవసరం లేదు, ఏం చేయక్కర్లేదు. ఫస్ట్ నుంచి స్టార్ట్ జస్ట్ యూనిటీ కలిసి ఆడదాం. ఉదాహరణగా చూద్దాం, ఫస్ట్ స్టార్ట్ చేశారు బ్యాటింగ్ ఒక్కసారి ఐదు కాదు మ్యాచ్ చూడటం ఇన్నింగ్స్ అతను ఏదో భారీగా కొట్టేస్తున్నట్లేదు, కొడుతున్నట్టే ఉంది. అసలు స్లోగా రన్స్ ఎత్తున్నాడు, 2D ఎత్తున్నాడు, 3D ఎత్తున్నాడు, అప్పుడప్పుడు బోర్ వేస్తాడు. పెద్ద కొట్టినట్టు అనిపించలేదు. కానీ అలాగైంది 200 దాకా స్కోర్ అయింది. మీరు గమనించండి, 200 అంటే పెద్ద అద్భుతం ఏమి జరుగుద్దని మనం ఊహించలేదు అనుకోండి. కానీ ఆస్ట్రేలియా మీద నమ్మకం ఏంటి, 200 వాళ్ళు ఓవర్ పిచ్చులు ఈజీగా కొట్టేస్తారు అని నమ్మకం. తేరా చూశాక మీరు ఒక్కసారి గమనించండి, అస్సలు ఇక్కడ మన దాకా న్యూజిలాండ్ ఫీలింగ్ అస్సలు బాగాలేదన్నారు గత 4-5 మ్యాచ్ నుంచి. కానీ ఈరోజు చూడండి ఒక్కసారి మీరు ఫీలింగ్ ఖతర్నాక్ ఫీలింగ్ కానీ ఏది కానీ ఎక్కడ ఆడాలో అక్కడ ఆడాలండి. ప్రతి దాంట్లో ఆడక్కర్లేదు. ఏదో బౌలింగ్ సిరీస్లు ఎట్టి ఆటలు ఆడలేదని అనుకోలేదు. కరెక్ట్ టైంలో కరెక్ట్ వాళ్ళ కప్పులు ఎవరు అలాగ అలాగలేదు. అసలు మీ నంబరు ఈ సూది పాములు లేడున్నారు రోజు కదా బాల్స్ ఫస్ట్ ఇద్దరు బోల్డ్ గారు పాములో లేరు అన్నారు అని చెప్తున్నా. ఇవాళ బోల్డ్గా ఫస్ట్ వాళ్ళు అక్కడ వేసుకుని మ్యాచ్ వెళ్ళారు. 200 కొట్టారా లేదో అక్కడ సినిమా చూపించారు. ఆ ఫస్ట్ బాల్ చూడండి, ఇన్స్వింగ్ వెళ్ళింది ఒకసారి. ఓకే సార్, లేదు థ్యాంక్ యూ అండి. గ్లేన్ ఫిలిప్స్ క్యాచ్ చూసారా ఒక్కసారి, నా భూతో నా భవిష్యత్, అలాంటి క్యాచ్ సాధ్యం ఇంకా. థ్యాంక్ యూ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి.